జనభేరి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. పాకిస్తాన్ నమ్మలేం, ఇరాన్ అమెరికా చర్చలపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన పోలింగ్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్. ఒక్కొక్కటిగా బయటపడుతున్న జనసేన నాయకుల రాసలీలలో తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి భాగోతం బయటపెట్టిన మహిళ. నాదర్గుల్ భూముల వ్యవహారంపై హరీష్ రావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. యూనివర్సిటీలకు రావడానికి నాకు అర్హత లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై మరోసారి జగన్ అక్కసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జగన్ బెదిరింపులు. మేడ్చల్ జిల్లాలో అగ్ని ప్రమాదం. ఓ డెకరేషన్ స్క్రాప్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. పొంగులేటి కాదు పక్కా లూటీ. బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఫైట్. ఐదో రోజు కొనసాగిన బుల్ రన్. భారీగా పెరిగిన సూచీలు. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న కాల్పుల విరమణ చర్చల్లో పాకిస్తాన్ పోషిస్తున్న మధ్యవర్తి పాత్రపై ఇజ్రాయెల్ అనుమానాలు వ్యక్తం చేసింది. పాకిస్తాన్ను విశ్వసనీయమైన మధ్యవర్తిగా తాము పరిగణించడం లేదని భారత్లో ఇజ్రాయెల్ రాయబారి రూవెన్ అజార్ కుండబద్దలు కొట్టారు. అమెరికా తన సొంత కారణాలతో పాకిస్తాన్ సేవలను ఉపయోగించుకుండవచ్చునని, కానీ టెల్ అవీవ్ మాత్రం ఈ విషయంలో పాక్ను నమ్మడం లేదని ఆయన స్పష్టం చేశారు. గతంలో ట్రంప్ హయాంలో గాజాలో కాల్పుల విరమణ కోసం ఖతార్, టర్కీ వంటి సమస్యాత్మక దేశాలతో పనిచేసిన తరహాలోనే ఇప్పుడు పాకిస్తాన్ విషయంలోనూ జరుగుతోందని అజర్ అభిప్రాయపడ్డారు. అమెరికాతో కలిసి తాము ఆశించిన ఫలితాలను సాధించడంపైనే ప్రధానంగా దృష్టి సారిస్తామని ఆయన తెలిపారు. ఇరాన్తో కాల్పుల విరమణకు లెబనాన్లోని హిజ్బుల్లా ఉగ్రవాదులపై తమ పోరాటానికి మధ్య తేడా ఉందని అజార్ స్పష్టం చేశారు. లెబనాన్ విషయంలో మా లక్ష్యం చాలా స్పష్టంగా ఉంది. దక్షిణ లెబనాన్ను హిజ్బుల్లా ఉగ్రవాద మౌలిక సదుపాయాల నుంచి పూర్తిగా తుడిచిపెట్టేయాలి. ఇది లెబనాన్ ప్రభుత్వ బాధ్యత అని ఆయన అన్నారు. గత కొన్ని గంటల్లో ఇజ్రాయెల్ వైమానిక దళం లెబనాన్లో భారీ ఆపరేషన్ నిర్వహించి 250 మందికి పైగా హిజ్బుల్లా ఉగ్రవాదులను మట్టుబెట్టిందని ఆయన వెల్లడించారు. తమ ఉత్తర సరిహద్దులను హిజ్బుల్లా దాడుల నుంచి కాపాడుకునే హక్కు తమకు ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అదే సమయంలో ఇరాన్తో అమెరికా చేస్తున్న చర్చలకు ఇజ్రాయెల్ మద్దతు ఇస్తోందని అజార్ తెలిపారు. ఇరాన్ అణు కార్యక్రమం, బాలిస్టిక్ క్షిపణి ఉత్పత్తి వంటి 2 ప్రధాన ముప్పులను ఈ చర్చలు తొలగిస్తాయని తాము ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇదిలా ఉండగా లెబనాన్పై ఇజ్రాయెల్ దాడుల వల్ల ఈ ఒప్పందం దెబ్బతినే ప్రమాదం ఉందని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఈ కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్కు సంబంధం లేదని అమెరికా, ఇజ్రాయెల్ గతంలోనే స్పష్టం చేశాయి. Pakistan's role in the conflict, also China. Pakistan, I'm asking because it doesn't have relationship with Israel, diplomatic relationship. Do you even see Pakistan as a credible mediator, a country which is hostile? We don't see Pakistan as a credible player. I think that the United States
has decided to use the services of the facilitation of Pakistan for their own reasons. We have seen in the past how the United States has managed to take problematic states like Qatar and Turkey and use them for the benefit of achieving an agreement with Hamas. So maybe they will use the facilitation services of Pakistan to bring in the serve of diplomacy this time. It's their decision. For us, it is very important to stay in sync with the United States when it comes to the substance. అస్సాం, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. అస్సాం, పుదుచ్చేరిలో తమ అధికారాన్ని నిలబెట్టుకోవాలని ఎన్డీఏ కూటమి ప్రయత్నిస్తూ ఉండగా ఈ ప్రాంతాల్లో తిరిగి పట్టు సాధించాలని ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. ఎన్నికల ఫలితాలు ఇరు కూటములకు రాజకీయంగా కీలకం కానున్నాయి. అస్సాంలోని 126 అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ, కాంగ్రెస్ సారథ్యంలోని విపక్ష కూటమి మధ్య ప్రధాన పోటీ నెలకొంది. ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మూడోసారి అధికారం నిలబెట్టుకోవాలని చూస్తూ ఉండగా గౌరవ్ గొగోయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ తిరిగి పుంజుకోవాలని ప్రయత్నిస్తోంది. వలసలు, ఓటర్ల జాబితా సవరణ వంటి అంశాలు ప్రచారంలో కీలకంగా మారాయి. కేరళలోని 140 స్థానాలకు జరుగుతున్న ఎన్నికలు సంప్రదాయంగా అధికార ఎల్డీఎఫ్, ప్రతిపక్ష యూడీఎఫ్ మధ్య ద్విముఖ పోరుగా మారాయి. పినరాయి విజయన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలపై ఆధారపడగా నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి అంశాలను యూడీఎఫ్ ప్రచారాస్త్రాలుగా మార్చింది. బీజేపీ కూడా తన ఉనికిని చాటుకునేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. కేంద్రపాలిత ప్రాంతమైన పుదుచ్చేరిలోని 30 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. ముఖ్యమంత్రి ఎన్ రంగస్వామి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తుండగా కాంగ్రెస్, డీఎంకేలతో కూడిన ఇండియా కూటమి గట్టి పోటీ ఇస్తోంది. నటుడు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం పార్టీ బరిలో ఉండటం ఈసారి ప్రత్యేకత. ఈ 3 రాష్ట్రాలతో పాటు గోవా, కర్ణాటక, నాగాలాండ్, త్రిపుర రాష్ట్రాల్లోని 5 అసెంబ్లీ స్థానాలకు కూడా ఉప ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. భారీ భద్రతా ఏర్పాట్లు, వెబ్కాస్టింగ్ వంటి సౌకర్యాలతో పోలింగ్ ప్రశాంతంగా సాగుతోంది. మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలను ప్రకటిస్తారు. తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుదుపు చోటు చేసుకుంది. కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి టి జీవన్ రెడ్డి కారెక్కేందుకు సిద్దమయ్యారు. జగిత్యాలలోని జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళుతూ ఉన్నారు. కాసేపట్లో వీరిద్దరూ భేటీ కానున్నారు. ఈ భేటీ అనంతరం జీవన్ రెడ్డి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో ఆయన భేటీ కానుండడం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఈ సందర్భంగా జీవన్ రెడ్డి మాట్లాడుతూ రేవంత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని జీవన్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. 2 ఏళ్ల కాంగ్రెస్ పాలనతో పోలిస్తే కేసీఆర్ నేతృత్వంలోని 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనే చాలా బాగుందని ఆయన కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డికి ఓటమి తప్పదని, ఆయన పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని జోస్యం చెప్పారు. రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. రేవంత్ గారి పాలనతో చూసే వరకల్లా ప్రజలు ఏదైతుందో పెద్ద మనిషి ఆయననే ఉండేదా, కేసీఆర్ గారే నయం ఉండే, మంచిగా ఉండే, మళ్ళీ కేసీఆర్ గారి పాలన వస్తే మనం బాగుంటుంది అనే ఆలోచనతో మరి ప్రజలు చేరుకున్నారు. అది కేసీఆర్ గారు ఏదో ఈ రోజు వస్తుంది జగిత్యాలకి, అంటే బీఆర్ఎస్ లో చేరడానికి ఏది ఇస్తుందో నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని కార్యరూపం ఏ విధంగా ఇవ్వడం అనేది వారు నిర్ణయిస్తారు. వారి నిర్ణయానికి అనుగుణంగా ఏది ఇస్తుందో ముందు పోవడం. ఒక్కొక్కటిగా బయటపడుతున్న జనసేన నాయకుల రాసలీలలు. అరవ్ శ్రీధర్ ఘటన మరొక ముందే తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి భాగోతంను మహిళ బయటపెట్టారు. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం జెడ్పీటీసీ జయప్రకాష్ నాయుడు తనను ఆర్థికంగా, శారీరకంగా వాడుకుని చిత్రహింసలు పెడుతున్నాడని వీడియో విడుదల చేశారు. తాను పవన్ కళ్యాణ్ అభిమానినని, పార్టీ కార్యక్రమాల కోసం వెళ్లినప్పుడు జయప్రకాష్ నాయుడు పరిచయం అయ్యాడని, భర్తలేని తనను పెళ్లి చేసుకుని బాగా చూసుకుంటానని నమ్మించాడని మహిళ ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని రోజుల తర్వాత మద్యం మత్తులో, గంజాయి మత్తులో తనను చితకబాదేవాడని, తనను కూడా గంజాయి సేవించమని ఒత్తిడి చేసేవాడని బాధిత మహిళ ఆరోపణలు. తనతో ఉండనని చెప్తే నీ ఫోటోలు, వీడియోలు ఉన్నాయని బెదిరిస్తున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ కన్నీరు పెట్టుకుంటూ బాధిత మహిళ వీడియో విడుదల చేసింది. నా పేరు మద్దాల విజయలక్ష్మి అండి. నేను దేవరం గుంటూరు శివాలయంలో ఉంటాను. నాకు పవన్ కళ్యాణ్ గారు పార్టీ మీద ఆయన చాలా అభిమానం ఉంది. ఆయన ప్రతి దాంట్లో నేను పాల్గొనేదాన్ని. ఇంకా జనసేన ఆఫీసు దేవాలయంలో ఉందని తెలిసి ప్రతి
కార్యక్రమానికి నేను వెళ్ళేదానండి. వెళ్ళిన తర్వాత అక్కడ గోనా జయప్రదర్శన అయిందో నాకు కొంచెం పరిచయం ఏర్పడిన తర్వాత ఇంకా అలా నన్ను లవ్ చెప్పాను, పెళ్లి చేసుకుంటాను, అంటే ఇష్టం అని చెప్పి నేను చేసుకోలేనండి, మీకు నాకు సెట్ అవ్వదని చెప్పి మా ఇంటికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోతే ఇంకా నాకు ఫోన్లు చేయడం, ఆఫీస్కి రమ్మడం అవన్నీ జరిగితే వెళ్ళానండి. ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇలా మీకు నాకు సెట్ అవ్వదు, నాకు పెళ్లి అయిపోయిందండి, విడాకులు కూడా అయిపోయింది, నేను ఆల్రెడీ భర్త దగ్గర టార్చర్ చూసి వచ్చేసాను, ఇంకా నాకు ఏదో అవసరం లేదండి, నాకు పెళ్లి అయిపోయింది, నన్ను కూడా నా భార్య వదిలేసింది, నేను ఒంటరిగా ఉన్నాను, నేను నిన్ను బాగా చూసుకుంటానని చెప్పి నన్ను తీసుకెళ్ళి ఇలా ఆఫీస్లో కలిసి ఉండడం అని చెప్పి పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇలా 2 సంవత్సరాల నుంచి జర్నీ చేయడం నాకు జరిగిన తర్వాత ఇంకా నేను ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నాను. అలాగే మా అమ్మగారికి హార్ట్ ప్రాబ్లం ఉందంటే నేను తీసుకెళ్ళి కార్యకర్తలతో ఎవరికన్నా మాట్లాడి నేను చేపిస్తాను, మీ అమ్మగారి గురించి నువ్వు టెన్షన్ తీసుకోవాలంటే సరే అండి తీసుకోవాలని చెప్పేసిన తర్వాత ఇంకా ఇల్లు కొనుక్కుందాం అనుకుంటున్నాను, నీ దగ్గర డబ్బులు ఎంత ఉన్నాయని నన్ను అడిగాడండి. అడిగితే నేను నా దగ్గర 10 లక్షలు ఉన్నాయి, బంగారం కూడా ఉన్నానని చెప్పాను. చెప్పిన తర్వాత బంగారం అయ్యి 10 లక్షలు తీసుకొచ్చి నాకు ఇవి నాకు కొంచెం పర్సనల్ ఉంది, అది తీసుకున్న తర్వాత లోన్ వస్తుంది, నాకు లోన్ వచ్చిన తర్వాత నేనే ఇల్లు కొంటాను, నీకు పెళ్లి చేసుకుంటాం కదా అని చెప్తే నేను తీసుకెళ్ళి అన్ని హ్యాండ్ క్యాష్ బంగారం హ్యాండే ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇంకా ఆయన తాగడం, నన్ను కొట్టడం, ఇంకా అలా కొంచెం ఇష్టం లేనట్టు బిహేవ్ చేయడం అది అని చెప్పి నాకు కొంచెం అలా పుట్టేసిన తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్ళి తనే నన్ను ట్రీట్మెంట్ చూపించడం అది అని చెప్పి మళ్ళీ ఏదో తాగాను కదా కొట్టాను సారీ అని చెప్పేసి మళ్ళీ నార్మల్ అయిపోయింది. తర్వాత మళ్ళీ ఇంకా మధ్యలో గంజాయి స్వీట్ అని ఒకటి చేసి నాకు పెట్టేవాడు. నాకు పెట్టినాక అందరికి ఇచ్చేవాడు, గంజాయి స్వీట్ చేసి అందరికి ఇచ్చి తెమ్మని చెప్పేవాడు. తర్వాత గంజాయి ఎలా తను తీసుకోవడం, మళ్ళీ మధ్యలో నన్ను కొట్టేయడం అది అని చెప్పి చాలా టార్చర్ పెట్టేవాడు. శారీరకంగా కూడా చాలా టార్చర్ పెట్టేవాడు. నేను అసలు నేను తట్టుకోలేకపోయేదాన్ని. మా అమ్మగారు ఇంటికి వెళ్ళిపోయేదాన్ని. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చి మా అమ్మగారితో మాట్లాడి మళ్ళీ నన్ను ఒప్పించి తీసుకెళ్ళేవాడు. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా తాగిన తర్వాత అంతా మళ్ళీ కొట్టేవాడు. ఇంకెలా చేస్తే నాకు గొడవలు అడిగని చెప్పేసి నేను బయటకి వెళ్ళిపోతాను, నేను రోడ్డుకి వేస్తానంటే అది ఫొటోస్ వీడియోస్ అన్ని ఉన్నాయని చెప్పేసి అని చెప్పానండి. కంటే కలిసి వీడియో ఉంది, ఫోటో. నాదర్గల్లో భూములను 2014లోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 3 సంస్థలకు అప్పగించిందని, వారి హయాంలోనే ఆ సంస్థల పేరిట రిజిస్ట్రేషన్, మ్యూటేషన్ కూడా జరిగిందని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. నాడు జరిగిన రిజిస్ట్రేషన్తో తమ ప్రభుత్వానికి ఏం సంబంధమని మండిపడ్డారు. నాదర్గల్ భూములను తమ ప్రభుత్వ హయాంలో కట్టబెట్టినట్లు ఆరోపణలు చేయడాన్ని ఆయన ఖండించారు. హరీష్ రావు చెబుతోన్న భూముల్లో 2022లోనే నిర్మాణాలు ప్రారంభమయ్యాయని అన్నారు. ఆ సమయంలో బీఆర్ఎస్ అధికారంలో ఉందని గుర్తు చేశారు. తమకు నాలా కన్వర్షన్ ఇవ్వలేదని భూములు పొందిన వారు 2022లో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తే నాటి కేసీఆర్ ప్రభుత్వం కనీసం కౌంటర్ దాఖలు చేయలేదని ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఆ భూములు ప్రభుత్వానివేనని కౌంటర్ దాఖలు చేశామని వెల్లడించారు. నాడు వాటాల కోసం భూములు కట్టబెట్టిన వారు ఇప్పుడు తమపై నిందలు మోపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హరీష్ రావు చెబుతున్న కంపెనీల్లో తన కుటుంబ సభ్యులు ఎవరూ లేరని పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. నాదర్గుల్ భూముల వ్యవహారానికి సంబంధించిన కంపెనీలో తన కుటుంబ సభ్యులు ఎవరైనా ఉంటే నిరూపించాలని సవాల్ చేశారు. కాగా నాదర్గుల్ భూముల వ్యవహారంపై ఇటీవల రాజకీయ దుమారం చెలరేగుతోంది. 7,000 కోట్ల రూపాయల విలువైన 373 ఎకరాల ప్రభుత్వ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రైవేటు కంపెనీలకు కట్టబెట్టిందని హరీష్ రావు ఆరోపిస్తున్నారు. అయితే ఈ భూమి యజమాని ఏక్యూ రియాల్టర్ అని చెబుతున్నారు. ఇది ప్రైవేటు భూమి అని హైకోర్టు, సుప్రీంకోర్టు గుర్తించాయని ఏక్యూ రియాల్టర్ అడ్వకేట్ ఇటీవల తెలిపారు. ఇక్కడ ఒక చిన్న కథలు గ్రామీణ ప్రాంతాల్లో చెప్పుకుంటారు. అటవీ ప్రాంతాల్లో జీవరాశులు ఉంటాయి. ఈ జీవరాశులు ఒకరోజు ఒక సింహం, ఒక పంది ఎదురుపడ్డాయట. సింహం, అడవి పంది ఎదురుపడ్డాయట. పంది ఈ సింహాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తుందట. నువ్వేం చేయలేవు, నువ్వు అది చేయలేవు, నువ్విచ్చేయలేవు, నువ్వు ఎత్తుగా లావుగా ఉన్నావు అని ప్రేరేపణలు పేలుతుందట. పేలి సింహానికి ఒక స్టేజ్ లో కోపం వచ్చిందట. వస్తే సింహం 2 అడుగులు ముందుకేసేసరికి
ఈ అడవి పంది పక్కనే ఒక పెద్ద గుంట ఉందట, బురద గుంట. పోయి ఆ బురద గుంటలో పోయి మొత్తం ఆ బురద పుచ్చుకొని వచ్చి ఇప్పుడు రమ్మంటుందట. అంటే అది బురద రాసుకుంటే ఆ బురద ఎవరు రాసుకుంటది? 10 సంవత్సరాల్లో ఏవైతే ఈ రాష్ట్రాన్ని కొల్లగొట్టి ఆ బురదని ఆంధ్ర యూనివర్సిటీ కేవలం ఒక విద్యా ప్రాంగణం కాదని, వ్యక్తిత్వంతో, విలువలతో జాతి నిర్మాణంలో భాగస్వామిగా నిలిచిన భారతీయ వారసత్వ సంపదకు ప్రతీక అని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా విశాఖపట్నంలో ఏర్పాటు చేసిన ఏయూ శతాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగా కల్చరల్ ఫెస్ట్ 2026లో ఆయన మాట్లాడుతూ విశ్వవిద్యాలయం ఘనతను స్మరించుకున్నారు. ఈ రోజు ఆంధ్ర యూనివర్సిటీ ఈ స్థాయిలో ఉందంటే ఎందరో విద్యార్థులు ఇక్కడ విద్యను పూర్తి చేసుకుని ఉన్నత శిఖరాలకు చేరడమే నిదర్శనమని పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విశ్వవిద్యాలయానికి పునాదులు వేసిన మహనీయులు డాక్టర్ సిఆర్ రెడ్డికి, ఆయన ఆశయానికి అండగా నిలిచిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణకు, రామన్ ఎఫెక్ట్తో నోబెల్ బహుమతి సాధించిన సర్ సివి రామన్కు మనస్ఫూర్తిగా ప్రణామాలు అర్పిస్తున్నట్లు తెలిపారు. 1926లో ఉన్నత విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో మేధస్సు, సంస్కృతి, జాతి నిర్మాణం అనే 3 మూల స్తంభాలపై ఏయూని స్థాపించాలని గుర్తు చేశారు. ఇక్కడ చదువుకున్న వారు కేవలం ఉద్యోగాలు వెతుక్కోవడం, వివిధ రంగాల్లో సమాజాన్ని ముందుకు నడిపించే నాయకులుగా, మేధావులుగా, వ్యవస్థలలో మార్పు తెచ్చే శక్తిగా నిలిచారని ప్రశంసించారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అదే దిశగా అడుగులు వేస్తున్నారని అన్నారు. తనకు అత్యంత ఆప్తుడైన ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇదే ఆంధ్ర యూనివర్సిటీలో న్యూక్లియర్ ఫిజిక్స్ లో ఎంఎస్సీ చేసి గోల్డ్ మెడలిస్ట్ అయ్యారని పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకున్నారు. ఆయన ద్వారానే ఇక్కడి ప్రొఫెసర్ల ప్రతిభ, వర్సిటీ గొప్పతనం గురించి తనకు తెలిసిందని, ఇంతటి గొప్ప విశ్వవిద్యాలయానికి అతిథిగా రావడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నేను చాలా తక్కువ మాట్లాడడానికి ప్రయత్నిస్తాను, కానీ ఎంత మౌనంగా ఉండాలనుకున్నా జీవితం నన్ను కోట్లాది మంది మధ్య మాట్లాడేలా చేసింది అంటూ ప్రసంగించారు. ప్రపంచంలో ఎన్నో విశ్వవిద్యాలయాలు ఉన్నా తరతరాలకు ప్రత్యేకమైన జ్ఞానాన్ని అందిస్తూ ఉన్నత స్థానంలో నిలిచిన వాటిలో ఏయూ ఒకటని కొనియాడారు. నేను ఎందుకు యూనివర్సిటీస్కి ఇవన్నీ రానంటే, ఎందుకంటే నాకు అర్హత లేదని తెలుసు నాకు. ఎందుకంటే నేను మేధస్సుతోటి పోటీ పడలేను నేను. ఎందుకంటే మనుషుల్ని కదిలించగలిగేది, సమాజాన్ని ముందుకు నడిపించేది అలాంటి మహానుభావులు, ఇలాంటి వ్యవస్థని మనం ప్రతిష్ఠిస్తే అలాంటి వ్యవస్థకి అతిథిగా రావాలంటే కూడా నాకు అర్హత ఉందా అనుకుంటాం. కానీ నాకు అర్హత ఉందా లేదా అని పక్కన పెడితే మీరు ప్రేమతో పిలిచారు, అందుకు ఏబీఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై మరోసారి జగన్ అక్కసు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జగన్ బెదిరింపులు. మేము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తాం. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోంది. వైసీపీ ప్రభుత్వం వచ్చాక రాధాకృష్ణను తిప్పిన పోలీస్ స్టేషన్కు తిప్పకుండా తిప్పుతాం. మా కార్యకర్తలను జైలులో పెట్టి కొడుతున్నారు. రేపొద్దున రాధాకృష్ణకు కూడా ఇదే జరుగుతుంది. రాధాకృష్ణ వ్యాఖ్యలు తప్పు అని చంద్రబాబు, లోకేష్, పవన్ ఎందుకు చెప్పలేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. జగన్ ఏం చెప్పినా ఆహా. ఇంకొక ఆయన ఆంధ్రజ్యోతి ఆయన నుంచి ఆయనకు ఎంత బాధనో, దోచుకునేది, పంచుకునేది, తినుకునేది కట్ అయిపోతుందని చెప్పి ఆయనకి ఎంత బాధ. వైఎస్ఆర్సీపీ శ్రేణులందరి మీద అన్యాయమైన మాటలు, దుర్మార్గమైన మాటలు మాట్లాడతారు. అసలు నిజం చెప్పాలంటే నేను ఇదే రాధాకృష్ణకి చెప్తా ఉండ, నువ్వు అన్న మాటలు రేపొద్దున మా ప్రభుత్వం వచ్చినాక నిన్ను తిప్పని వైఎస్ఆర్సీపీ శ్రేణులను, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల భార్యలంటే నీకు అంత అలుసుగా కనిపిస్తుందా రాధాకృష్ణ అని చెప్పి నేను చెప్తాను. ఎవరికైనా వాళ్ళకైనా భార్యలు ఉంటారు. వారి భార్యలను ఉద్దేశించి మనలో ఎవరైనా కానీ మనమైనా కూడా అలా మాట్లాడితే వాళ్ళకి నచ్చుతుందా? ఎవరికి నచ్చదు. నచ్చినప్పుడు అలాంటి మాటలు మాట్లాడేదానికి కనీసం అలాంటి మాటలు మాట్లాడినప్పుడు తప్పు అని చెప్పి కనీసం ఈ నాయకులన్నా చెప్పాలి కదా. ఈ చంద్రబాబు నాయుడు చెప్పడు, ఈ లోకేష్ చెప్పడు, ఇలా దత్తపుత్రుడు చెప్పడు. ఎంత సిగ్గు లేకోకుండా ఆ రాధాకృష్ణ తప్పుడు మాట్లాడితే ఆ తప్పుడు మాటలకు సమర్థిస్తారు వీళ్ళంతా. ఈ స్థాయికి రాజకీయాలు దిగజారిపోతే రేపొద్దున ఈరోజు సోషల్ మీడియాలో ఎప్పుడెప్పుడో కమెంట్లు పెట్టినవి అన్నీ తీసుకొని వచ్చి పిల్లలందరినీ తీసుకొని వచ్చి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు, జైళ్ళల్లో పెడతా ఉన్నారు, కోట్ల చుట్టూ తిప్పుతూ ఉన్నారు, కొడుతున్నారు.
ఇదే రేపొద్దున ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ కూడా రేపొద్దున ఇదే జరుగుతుందని ఖచ్చితంగా చెప్తాము. కుత్బుల్లాపూర్లో గురువారం ఉదయం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఒక ప్లాస్టిక్ తుక్కు గోదాంలో మొదలైన మంటలు వేగంగా పక్కనే ఉన్న రెండంతస్తుల నివాస గృహానికి వ్యాపించడంతో తీవ్ర కలకలం రేగింది. ఈ ఘటనతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. వివరాలకు వెళితే కుత్బుల్లాపూర్లోని ఓ స్క్రాప్ గోదాంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. గోదాంలో ప్లాస్టిక్ రసాయనాలు వంటివి ఉండటంతో మంటలు వేగంగా ఎగిసిపడ్డాయి. గాలి ఉధృతికి మంటలు పక్కనే ఉన్న ఇంటిని చుట్టుముట్టడంతో ఇంట్లోని వారు ప్రాణభయంతో బయటకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న వెంటనే జీడిమెట్ల, కుత్బుల్లాపూర్ ఫైర్ స్టేషన్ల నుంచి 4 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సుమారు 3 గంటల పాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే గోదాంలోని లక్షల రూపాయల విలువైన సామాగ్రి పూర్తిగా కాలి బూడిదైందని సమాచారం. ఇంటిలోని ఫర్నిచర్, ఇతర వస్తువులు పాక్షికంగా దగ్ధమయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. జనావాసాల మధ్య గోదాంలు నిర్వహించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాదర్గల్ భూ కుంభకోణం గురించి బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ లీడర్ సంచలన విషయాలు బయటపెట్టారని, గతంలో ఈ భూములను కాపాడింది కేసీఆర్ సర్కారేనని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. హైకోర్టుకు వెళ్లి కొట్లాడింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ఆయన గుర్తు చేశారు. కానీ పొంగులేటి వంటి ప్రభుత్వ గద్ద కొల్లగొట్టేందుకు యత్నిస్తోందని దుయ్యబట్టారు. కానీ నిన్నటి ప్రెస్ మీట్లో అడ్డగోలు అబద్దాలతో బుకాయించారని విమర్శించారు. పొందన లేకుండా మాట్లాడి నాదర్గల్ భూముల చుట్టూ ఉన్న బ్లూ షీట్స్ ను చూపిన ఆయన బోర్డులపై ఉన్న కంపెనీలను ఎందుకు చూపలేదని ప్రశ్నించారు. కానీ తాము ప్రజల ముందు ఆధారాలు పెడుతున్నానని చెప్పారు. మొదట కోహినూర్ గ్రూప్ బోర్డు వెలిసింది. అది పోయి మేఘ ఇంజనీరింగ్ కంపెనీ అండ్ శిల్ప ఇన్ఫ్రా వచ్చింది. తర్వాత అది కూడా పోయి మళ్లీ కోహినూర్ డెవలప్మెంట్స్ గ్రూప్ వచ్చింది. చివరికి ఇవన్నీ తీసేసి రాత్రికి రాత్రి రంగులు చెరిపెండ్రు అని ఆరోపించారు. హరీష్ రావు అన్ని ఆధారాలతో అక్రమాలు బట్టబయలు చేసిన వెంటనే కోహినూర్ ఐక్యూ స్క్వేర్ వాళ్లు ప్రెస్ మీట్ పెట్టి నాదర్గల్ భూములపై హక్కులు ఉన్నాయని చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు. రక్షకుడై భక్షకుడై నాదర్గల్ భూములను చెరబట్టాడని ఆరోపించారు. అయినా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వ్యక్తిని రెవెన్యూ శాఖలోకి తీసుకోవడం తప్పేనని స్పష్టం చేశారు. వినాలి, తెలంగాణ ప్రజలు దయచేసి గమనించండి. ఇది మన ఆస్తి. తరతరాలుగా దుక్కి దున్ని మొక్క నాటి మొక్కకు నీళ్లు పోసి బళ్ళు కూడా గుడ్లు పెట్టని పొలాల్లో రాత్రింబవళ్ళు కష్టపడి పాములు గరిచినా, తేళ్లు గరిచినా, కీళ్ళ నొప్పులున్నా, కాళ్ళ నొప్పులున్నా గుట్టల మీద మట్టి మొత్తం కూడా ఊపిరితిత్తుల్లో పీల్చుకొని గుట్టల బీమారి తెచ్చుకొని ఆంధ్ర పెత్తందారులు ఎంత ఇబ్బంది పెట్టినా, తరతరాలుగా ఎంత దోపిడీ చేసినా కూడా కడుపులో పెట్టుకుంటూ మౌనంగా ఆరోధిస్తూ తెలంగాణ డెవలప్ చేసుకున్న తెలంగాణ ప్రజలారా, ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు పిండి అవుతున్నాయి. ఈరోజు మన గుట్టలు దోపిడీకి గురవుతున్నాయి. మన భూములు దోపిడీకి గురవుతున్నాయి. తెలంగాణ ప్రజల భావితరాలకు చెందాల్సిన లక్షల కోట్ల ఆస్తి రాఘవ కన్స్ట్రక్షన్ జోబులోకి పోతున్నది. మెగా కన్స్ట్రక్షన్ జోబులోకి పోతా ఉన్నది. ఇంకెంతో బడబడా కంపెనీల జోబులోకి పోతా ఉన్నది. ఇలా డీజిల్తో నడుస్తున్న జనరేటర్లు ఏవేవి కొత్వాల్గూడ ఏరియాలను అడిగితే మాకు వచ్చిన రిప్లై, అసిస్టెంట్ డైరెక్టర్ మైన్స్ అండ్ జియాలజీ నుంచి వచ్చిన రిప్లై, భగత్ సింగ్ స్టోన్ క్రషర్, పరమేశ్వర్ సింగ్ స్టోన్ క్రషర్, యుఎన్ నేమ్డ్ స్టోన్ క్రషర్, రాఘవ కన్స్ట్రక్షన్స్, శ్రీ సాయి మైన్స్, గ్రేట్ ఇండియా మైనింగ్ ప్రైవేట్ లిమిటెడ్. 4వ నెంబర్లో రాఘవ కన్స్ట్రక్షన్, సర్వే నెంబర్ 63, కొత్వాల్గూడ, మండల్ శంషాబాద్, రంగారెడ్డి, వర్కింగ్ ఆన్ జనరేటర్. దిస్ ఈజ్ నాట్ మై కవిత్వం, దిస్ ఈజ్ ఏడి మైన్స్ అండ్ జియాలజీ ఇచ్చిన కవిత్వం. ఆయన ఇచ్చిన నోటీస్ ఇది, ఆయన ఇచ్చిన రిప్లై. ఇప్పుడు చెప్పండి, శ్రీనివాసరెడ్డి గారు మీకు సంబంధం లేదా కొత్వాల్గూడ మైన్స్? ఎంతసేపు మీరు హరీష్ రావు గారిని, కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని, బీఆర్ఎస్ పార్టీని నిందిస్తున్నారు కదా. ఇప్పుడు మీరు చెప్పండి, ఆధారాలు మేము ముందర పెట్టినాం, రండి ఇప్పుడే ఇక్కడే ఛాయ్ తాగిపోదాం అక్కడికే అమరవీరుల స్తూపం దగ్గరికి. ఇన్ని ఆధారాలు ఉండి ఇవన్నీ బయట పెట్టిన తర్వాత కూడా మీరు ప్రజలను మళ్ళీ బోర్డులు మారుస్తూ తప్పుదో పట్టిస్తుంటే మీరు ఎట్లా కూర్చుంటున్నారండి? అంత పవిత్రమైన సెక్రటరియట్లో నాకు అర్థం కాదు. ఒకవైపు అమరవీరుల స్తూపం, మరోవైపు బాబాసాహెబ్ అంబేద్కర్, ఒకవైపు తథాగత గౌతమ బుద్ధుడు, వాళ్ళందరి మహనీయుల మధ్యలో ఉన్న కేసీఆర్ గారు ఎంతో అపురూపంగా కట్టిన సెక్రటరియట్లో కూర్చున్న
దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 5వ రోజు భారీ లాభాలతో దూసుకుపోయాయి. అంతర్జాతీయంగా ఉద్రిక్తతలు తగ్గడం, దేశీయంగా స్థిరమైన విధాన నిర్ణయాలు వెలువడడంతో ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ఫలితంగా సెన్సెక్స్, నిఫ్టీ సూచీలు బలమైన లాభాలను నమోదు చేశాయి. బుధవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 2,946.32 పాయింట్లు పెరిగి 77,562.90 వద్ద స్థిరపడింది. మరోవైపు నిఫ్టీ 873.70 పాయింట్లు లాభపడి 23,997.35 వద్ద ముగిసింది. అంతర్జాతీయంగా ఇరాన్పై దాడిని 2 వారాల పాటు నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడం మార్కెట్లకు కలిసొచ్చింది. టెక్నికల్ పరంగా చూస్తే నిఫ్టీకి 23,700 నుండి 23,600 జోన్ తక్షణ మద్దతు స్థాయిగా ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ స్థాయిని కోల్పోతే లాభాల స్వీకరణకు అవకాశం ఉందని, అదే సమయంలో ప్రస్తుత ర్యాలీ కొనసాగాలంటే 24,500 నిరోధక స్థాయిని ఖచ్చితంగా దాటాల్సి ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఈ ర్యాలీలో ప్రధాన సూచీలతో పాటు బ్రాడర్ మార్కెట్లు కూడా పాల్గొన్నాయి. నిఫ్టీ మిడ్ క్యాప్ 4.03%, నిఫ్టీ స్మాల్ క్యాప్ 4.39% చొప్పున పెరిగాయి. రంగాల వారీగా నిఫ్టీ రియాలిటీ, నిఫ్టీ ఆటో సూచీలు అత్యధిక లాభాలను నమోదు చేయగా ఐటీ రంగం మాత్రం వెనుకబడింది. శ్రీరామ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్లలో బలమైన కొనుగోళ్ల మద్దతు లభించింది. దేశీయంగా ఏప్రిల్ ద్రవ్య పరపతి విధాన సమీక్షలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచడం మార్కెట్లకు స్థిరత్వాన్ని ఇచ్చింది. రెపో రేటును 5.25% కొనసాగించాలని ద్రవ్య పరపతి కమిటీ నిర్ణయించింది. ఈ సానుకూల పరిణామాల నేపథ్యంలో మార్కెట్లు లాభాల బాటలో పయనించాయి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పాకిస్తాన్ నమ్మలేం, ఇరాన్ అమెరికా చర్చలపై ఇజ్రాయెల్ సంచలన వ్యాఖ్యలు. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ప్రారంభమైన పోలింగ్. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలవబోతోంది. రేవంత్ రెడ్డి పాలన కంటే కేసీఆర్ పాలన 100 రెట్లు బెటర్. ఒక్కొక్కటిగా బయటపడుతున్న జనసేన నాయకుల రాసలీలలో తనను మోసం చేశాడంటూ మరో జనసేన నాయకుడి భాగోతం బయటపెట్టిన మహిళ. నాదర్గుల్ భూముల వ్యవహారంపై హరీష్ రావుకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కౌంటర్. యూనివర్సిటీలకు రావడానికి నాకు అర్హత లేదు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి సంస్థలపై మరోసారి జగన్ అక్కసు. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణకు జగన్ బెదిరింపులు. మేడ్చల్ జిల్లాలో అగ్ని ప్రమాదం. ఓ డెకరేషన్ స్క్రాప్ గోదాంలో ఎగిసిపడుతున్న మంటలు. పొంగులేటి కాదు పక్కా లూటీ. టీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ ఫైట్. ఐదో రోజు కొనసాగిన బుల్ రన్. భారీగా పెరిగిన సూచీలు. ఇవి ఇప్పటివరకు నబిల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.